అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ. అరుణాచలేశ్వర ఆలయం లేదా అన్నామలై ఆలయము భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నామలై నగరంలో అరుణాచల కొండ పాదభాగంలో ఉన్నటువంటి హిందూ దేవాలయము. ఈ ఆలయం శివ పార్వతీ దేవులకు అంకితం చేయబడినటువంటిది. ఇది తమిళ శైవ సంప్రదాయంలో అత్యంత ప్రముఖ ఆలయాలలో ఒకటిగా పరిగణించబడుతున్నది. ఇది పంచభూత స్థలాలలో ఒకటి. 5 సహజ మూలకాలలో అగ్నితత్వానికి సంబంధించిన స్థలంగా గుర్తించబడినది. ఇక్కడ అరుణాచలేశ్వరుడు అగ్నితత్వంతో కూడినటువంటి అగ్నిలింగంగా చెప్పబడుతున్నది. ఈ ఆలయ ప్రధాన దేవత అన్నామలయార్ అంటే అర్థము ఎవరూ చేరలేని పర్వతము అన్నమాట. అటువంటి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ అరుణాచల కొండనే ఆయన స్వరూపంగా భావించి పూజిస్తారు. ఆయనను అగ్నితత్వానికి ప్రతీకగా ఉన్నటువంటి అగ్నిలింగం అనే లింగం రూపంలో ప్రతిష్ఠించారు. పార్వతీదేవిని ఉన్నములై అమ్మాయిగా ఆరాధిస్తారు. ఆమెను యోని రూపంలో ప్రతిష్ఠించారు. ఆమె విగ్రహాన్ని అగ్నియోని అని పిలుస్తారు. ఈ ఆలయం పాడల్ మెట్ర స్థలములలో ఒకటిగా వర్గీకరించబడినది. మధ్యయుగ తమిళ శైవ సాహిత్యంలో మహిమపరచబడినటువంటి 276 పవిత్ర శైవ ఆలయాలలో ఇది ఒకటి. ఇది 7వ శతాబ్దంలో నాయనార్లు రచించినటువంటి తేవారము, 9వ శతాబ్దంలో మాణిక్యవాచకర్ రచించినటువంటి తిరువెంబావై, అలాగే 14వ శతాబ్దంలో అరుణగిరినాథర్ రచించినటువంటి తిరుప్పుగల్ వంటి తమిళ భక్తి గ్రంథాలలో మహాప్రాశస్త్యం పొందింది. ప్రస్తుత ఆలయ నిర్మాణము 9వ శతాబ్దంలో చోళ సామ్రాజ్య కాలంలో నిర్మించబడినటువంటిది. తరువాత విస్తరణలు 13వ 15వ శతాబ్దాల మధ్య విజయనగర పాలన సమయంలో జరిగాయి అని చరిత్ర చెప్తున్నది. ఆలయ సముదాయము 10 హెక్టార్ల విస్తీర్ణంలో వ్యాపించి భారతదేశంలో అతి పెద్ద ఆలయ సముదాయాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ ఆలయానికి 4 భారీ గోపురాలు ఉన్నాయి. అందులో తూర్పు గోపురము అత్యంత ఎత్తైనది. ఇది 11 అంతస్తులతో 66 మీటర్లు అనగా 217 ఫీట్లు అంటే అడుగుల ఎత్తు కలిగి ఉన్నది. ఆలయంలో అనేక ఉప ఆలయాలు ఉన్నాయి. ఇవి వివిధ హిందూ దేవతలకు అంకితం చేయబడ్డాయి. ఇందులో విజయనగర కాలంలో నిర్మించినటువంటి ప్రసిద్ధ 1000 స్తంభాల మండపం వంటి అనేక పెద్ద మండపాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని తమిళనాడు ప్రభుత్వంకు చెందినటువంటి హిందూ మత ధార్మిక దానాల శాఖ నిర్వహిస్తున్నది. ఈ ఆలయంలో ప్రతిరోజు 6 పూజా కర్మలు నిర్వహించబడతాయి. ఇవి ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతూ ఉంటాయి. ఆలయంలో ప్రతి సంవత్సరానికి 12 ప్రధాన పండగలు జరపబడతాయి. మొదటిది కార్తికేయ దీపము పండుగ సమయంలో తమిళ నెల కార్తీకంలో వచ్చేటటువంటి పౌర్ణమి. ఈ రోజున అరుణాచల కొండ శిఖరంపై ఒక భారీ దీప శిఖను వెలిగిస్తారు. ఈ దీపం మైళ్ళ దూరం నుంచి కనిపిస్తూ ఉంటుంది. ఇది శివుని జ్యోతిర్లింగ స్వరూపానికి ప్రతీకగా సూచిస్తారు. ఆయన అగ్నిస్తంభ రూపంలో విస్తరించినట్టుగా భావిస్తారు భక్తులు. ఈ సందర్భానికి లక్షలాది భక్తులు వచ్చి చేరుకుంటారు. వారు కొండ చుట్టూ ప్రదక్షిణ చేసి సంప్రదాయాన్ని గిరివలయము లేదా గిరి ప్రదక్షిణము అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ అన్నామలై అనే పదము 2 తమిళ భాషల యొక్క కలయిక నుంచి ఉద్భవించినది. ఇందులో అన్న అంటే మహత్తరమైనది లేదా శక్తివంతమైనది అని అర్థము. మలై అంటే కొండ అని అర్థము. అరుణాచల అనే పదము సంస్కృతంలో అరుణ అంటే సూర్య కిరణాలు అని అర్థము. అచల అంటే
కదలనిది అనే పదాల నుంచి ఉద్భవించింది. అయితే ఇక్కడ శివుడు అగ్నిస్తంభ రూపంలో కొండ నుండి ప్రకాశించే స్వరూపంగా ప్రతిష్ఠించబడినందున ఈ స్థలానికి ఆ పేరు స్థిరపడింది. అయితే ఇంకా పురాణ కథల ప్రకారం చూసినట్టయితే కనుక శివపురాణం ప్రకారము సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడు పరిరక్షకుడిగా విష్ణువును తమ పరిమాధికారాన్ని గురించి ఒక వాదనకు దిగారు. ఈ వాదన పరిష్కారంగా శివుడు జ్యోతిర్లింగ రూపంలో అనంతమైన అగ్ని లేదా వెలుగు కాంతి స్తంభంగా అవతరించాడు. అది 3 లోకాలకు అవధులు దాటి వ్యాపించింది. విష్ణువు వరాహ రూపంలో స్తంభం అడుగు భాగానికి వెడుతూ భూమి లోతుల్లోకి వెడుతున్నాడు, అంటే తన ప్రయాణాన్ని చేస్తున్నాడు. బ్రహ్మ అయితే హంస రూపాన్ని ధరించి ఆ స్తంభం యొక్క శిఖరాన్ని కనుక్కోవడానికి పైకి ఎగిరాడు. విష్ణువు తన ప్రయత్నంలో విఫలమయ్యి తిరిగి వచ్చి నిజాయితీగా ఫలితాన్ని తెలిపాడు. బ్రహ్మ మాత్రము ఒక తాళం పువ్వును అనగా మొగలి పువ్వును చూశాడు. విచారణలో ఆ పువ్వు అనేక సంవత్సరాలుగా ఆ వెలుగు స్తంభం నుంచి కిందకు పడుతూ వస్తున్నది అని తెలుసుకున్నాడు. అప్పుడు బ్రహ్మ ఆ పువ్వును విష్ణువుతో అబద్ధం చెప్పమని ఆదేశించి తాను స్తంభ శిఖరాన్ని చూశాను అని చెప్పాలి అని అనుకున్నాడు. బ్రహ్మ చేసిన ఈ అసత్యము శివుడికి ఆగ్రహాన్ని కలిగించింది. ఫలితంగా శివుడు బ్రహ్మను శపిస్తూ భూమి మీద అతనికి పూజలు జరగవు అని ప్రకటించి శాపమిచ్చాడు. అలాగే విష్ణువు నిజాయితీకి ప్రతిఫలంగా అతనిని శాశ్వతంగా పూజించబడతాడు అని తెలియచెప్పాడు. శివుడు తిరువణ్ణామలైలోని అరుణాచల కొండ మీద అగ్ని రూపంలో అవతరించాడు. అనంతరము కొండ దిగువన అనగా అడుగు భాగాన లింగ రూపంలో స్థిరపడ్డాడు అని మనకి పురాణాలు చెబుతున్నాయి. ఇంకొక హిందూ పురాణ కథ ప్రకారము పార్వతీదేవి ఒకసారి శివుని కళ్ళను మూసివేయగా సర్వభూమి చీకటిలో మునిగిపోయింది. అప్పుడు శివుడు తన 3వ కంటిని తెరిచి భూమి మీద వెలుగును ప్రసరింపజేసేలాగా చేశాడు. తన తప్పును గ్రహించినటువంటి పార్వతీమాత శివుణ్ణి క్షమాపణ కోరింది. అప్పుడు శివుడు ఆమెను తిరువణ్ణామలకు వెళ్లి ఋషి గౌతమ మహర్షి ఆశ్రమంలో తపస్సు చేయమని ఆదేశించాడు. ఆ సమయంలో మహిషాసురుడు ఆమె తపస్సును భంగం చేయగా పార్వతీదేవి దుర్గాదేవి రూపంలో ధరించి ఆ అసురుణ్ణి సంహరించింది. అనంతరము తమిళ నెల కార్తీకైలో అనగా కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి రోజున శివుడు ఆమెను మళ్ళీ స్వీకరించాడు. శివుడు జ్యోతిర్లింగ రూపంలో అవతరించినటువంటి ఈ సంఘటనను అలాగే పార్వతీమాతను మళ్ళీ స్వీకరించిన సందర్భాన్ని స్మరించేందుకు కార్తీక దీపం అనే పండుగను ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. ఇంకా చరిత్ర చూసినట్టయితే కనుక ఈ దేవతలు క్రీస్తు శకము 7వ శతాబ్దానికి చెందినటువంటి శైవ గ్రంథమైన తైవారంలో వర్ణించారు. పెరియ పురాణం రచయిత సెక్కిళార్ ప్రకారము అప్పర్ సంబందర్ ఈ దేవాలయంలో అన్నమలయార్ను పూజించారు. దేవాలయానికి చెందినటువంటి ప్రస్తుత రాయి నిర్మాణము క్రీస్తు శకము 9వ శతాబ్దంలో చోళుల కాలం నాటికి చెందినది అని చెప్పబడింది. దేవాలయంలో లభించినటువంటి శాసనాలు, భూమి, ఆవులు ఇటువంటి కానుకలను వివిధ చోళరాజులు దేవాలయానికి ఇచ్చినట్లుగా నమోదు చేయబడ్డాయి. అయితే మరిన్ని శాసనాల ప్రకారము 9వ శతాబ్దానికి ముందు ఈ ప్రాంతము పల్లవ రాజుల ఆధీనంలో ఉండేది. వారు కాంచీపురం నుంచి పాలనను సాగించారు. హోయసల క్రీస్తు శకము 1328లో ఈ దేవాలయం చుట్టూ ఉన్న ప్రాంతాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. ఈ దేవాలయము విజయనగర సామ్రాజ్య కాలంలో వ్యూహాత్మకమైన స్థానంలో ఉండేది. ముఖ్యమైన తీర్థయాత్రా కేంద్రాలు, సైనిక మార్గాలను ఇది కలుపుతూ ఉండేది. శాసనాలు దేవాలయ విస్తరణను అలాగే అన్నామలయార్ దేవాలయం చుట్టూ పట్టణ అభివృద్ధిని వివరించాయి. అయితే సంగమ
వంశానికి అనగా 1336 నుంచి 1485 వరకు చెందినటువంటి 48 శాసనాలు, సాళువ వంశానికి చెందినటువంటి 2 శాసనాలు, అలాగే తుళువ వంశానికి చెందినటువంటి అనగా 1491 నుండి 1570 వరకు చెందినటువంటి 55 శాసనాలు లభించాయి. అయితే ఇవి ఆయా పాలకుల యొక్క దేవాలయానికి సంబంధించినటువంటి వివిధ దానాలను ఇందులో వివరించారు. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు ఈ కాలానికి చెందినటువంటి శాసనాలు దేవాలయానికి ఆయన చేసినటువంటి పోషణ, సేవను సూచిస్తున్నాయి. విజయనగర శాసనాలు ఎక్కువ భాగము తమిళంలో ఉండగా కొన్ని మాత్రము కన్నడ, సంస్కృత భాషల్లో ఉన్నాయి. దేవాలయ విస్తరణ తూర్పు ప్రవేశ ద్వారంలో ఉన్నటువంటి భారీ గోపుర నిర్మాణము శ్రీకృష్ణదేవరాయల యొక్క పాలనలో ప్రారంభమయ్యి సేవప్ప నాయకుడుగా 1532 నుంచి 80 కాలంలో పూర్తి అయింది అన్నట్టుగా మనకి శాసనాలు తెలియజేస్తున్నాయి. ఈ గోపురాన్ని శివనేశ అతని సోదరుడు లోకనాథ 1577లో నిర్మించారని శాసనాలు చెబుతున్నాయి. తంజావూరుకి చెందినటువంటి ఆంధ్ర రాజ చరితము అనే గ్రంథం ప్రకారము శ్రీకృష్ణదేవరాయలు ఈ గోపురాన్ని, దేవాలయ బాహ్య ప్రాకారాలను నిర్మించాడు. రఘునాథాభ్యుదయము, సంగీత సుధ వంటి తంజావూరు నాయక కాలంలో ఈ గ్రంథాలు ఈ గోపురాలను, నిర్మాణ క్రమాన్ని వివరించాయి. శ్రీకృష్ణదేవరాయల కాలంలో 1000 స్తంభ మండపము, ఒక జలాశయం కూడా ఈ దేవాలయ ప్రాంగణంలో నిర్మించబడింది. క్రీస్తు శకము 17వ శతాబ్దంలో ఈ దేవాలయము కర్ణాటక సుల్తానేట్ ఆధీనంలోకి వచ్చేసింది. అనంతరము మురారు రాయ, కృష్ణరాయ, మృతీస్ అలీ ఖాన్, బుర్కట్ ఉల్లా ఖాన్ వంటి పాలకులు వరుసగా ఈ దేవాలయాన్ని ముట్టడించారు. యూరోపియన్ దండయాత్రలు పెరిగినప్పుడు తిరువన్నామలై ఫ్రెంచ్, ఇంగ్లీష్ వారి యొక్క దాడులకు గురి అయ్యింది. ఫ్రెంచ్ 1757లో ఈ పట్టణాన్ని ఆక్రమించి 1760లో దేవాలయము, పట్టణం బ్రిటిష్ వారి నియంత్రణలోకి వెళ్లిపోయింది. 1790లో టిప్పు సుల్తాన్ దీనిని స్వాధీనం చేసుకున్నాడు. ఆయన 1750 నుంచి 1799 మధ్య కాలము పరిపాలించాడు. 19వ శతాబ్దం మొదటి భాగంలో ఈ పట్టణము, దేవాలయము రెండూ కూడా బ్రిటిష్ పాలనలోకి వెళ్లిపోయాయి. భారత స్వతంత్రం తరువాత 1951 నుంచి ఈ దేవాలయము తమిళనాడులోని వారి యొక్క ప్రభుత్వంలో హిందూ మత దాన ధర్మాల శాఖ నిర్వహిస్తోంది. అయితే 2002లో భారత పురావస్తు సర్వే విభాగము దీనిని జాతీయ వారసత్వ స్మారకమైన దేవాలయంగా ప్రకటించి నిర్వహణ బాధ్యతను చేపట్టింది. అనంతరము భారత సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం తరువాత దేవాలయ పరిపాలన తిరిగి మళ్ళా హిందూ మత దాన ధర్మాల బోర్డుకు అప్పగించడం జరిగింది. అయితే 20వ శతాబ్దము మధ్య కాలంలో రమణ మహర్షి 1879 నుంచి 1950 వరకు ఆ రమణ మహర్షి వారి యొక్క కృషి వల్ల ఈ దేవాలయము, పట్టణము పాశ్చాత్య ప్రపంచంలో ప్రసిద్ధి చెందాయి. రమణ మహర్షి ధ్యానం చేసిన ఈ గుహ అన్నామలైలో కొండ దిగువల ప్రాంతంలో వాలుదారుల పైనటువంటి ఆ మార్గంలో ఉన్నది. శ్రీ రమణ మహర్షి ఆశ్రమము కొండ దిగువన ఉన్నటువంటి కొండ అడుగు భాగంలో ఉన్నది. ఇది మరి మతపరమైన ప్రాధాన్యత ఎట్లా వచ్చింది అంటే కనుక అరుణాచలేశ్వర ఆలయము పంచభూత స్థలాలలో ఒకటి. ఇది 5 ప్రధాన శివాలయాలు కాగా ప్రతి ఆలయము ఒక్కొక్క సహజ మూలకానికి అవతారంగా సూచిస్తోంది. ఆలయ గర్భగృహంలో ఉన్నటువంటి లింగాన్ని అగ్నిలింగము అని పిలుస్తారు. ఇది అగ్నితత్వానికి ప్రతీకగా సూచించబడుతోంది. ధర్మము, తపస్సు అంటే ప్రాయశ్చిత్తము, త్యాగము, ఆధ్యాత్మిక విముక్తి వంటి భావాలను ప్రతిబింబిస్తుంది. 7వ శతాబ్దానికి చెందినటువంటి ఒక తమిళ కవి సాంబందర్ తేవార్లో 10 వాక్యాల ద్వారా అన్నామలై
ఉన్నములై అమ్మన్ స్తుతించారట. అంటే శివుణ్ణి, పార్వతీదేవిని స్తుతించారు. ఈ రచన తొలి తిరుమూరైగా సంకలనం చేయబడింది. సాంబందర్కు సమకాలీకుడైన అప్పర్ కూడా తైవారంలోని 10 పద్యాలను ఈ దేవతలను ప్రశంసించారు. ఇది 5వ తిరుమూరైగా సంకలనం చేయబడింది. ఈ ఆలయం తైవారంలో ప్రాశస్త్యం పొందినందున దీనిని పాడల్ పెట్ర స్థలంగా వర్ణీకరిస్తారు. అయితే ఇది తమిళ శైవ కైవాల్లో పేర్కొన్న 276 ఆలయాలలో ఒకటి. 9వ శతాబ్దానికి చెందినటువంటి తమిళ సంతతికి చెందిన కవి మాణిక్కు వాచకర్ ఈ ఆలయంలో తిరువెంబాయిని రచించారు. ఆయన దేవతలను అన్నమలై, ఉన్నములై అని వర్ణించారు. అన్నమలై అంటే శివుడు, ఉన్నములై అంటే పార్వతి అమ్మవారు. అరుణగిరినాథర్ 15వ శతాబ్దానికి చెందినటువంటి ఒక తమిళ కవి. ఆయన తిరువన్నామలైలో జన్మించారు. ఆయన ముఖ్యంగా మురుగన్ను మహిమపరిచే తమిళ భక్తి గీతాలను కూడా రచించారు. వాటిలో అత్యంత ప్రసిద్ధ గ్రంథము తిరుప్పగల్. ఆధార తలాలను అనేవి మానవ శరీరంలో తాంత్రిక చక్రాలతో అనుసంధానించబడిన ఈ 5 శివాలయాలు. అరుణాచలేశ్వర ఆలయము మణిపూరక చక్రంకు అనగా సౌర నాభి కేంద్రానకు, అంటే మన శరీరంలో అరుణాచలేశ్వర ఆలయము మణిపూరక చక్రానికి అనగా సౌర నాభి కేంద్రము, నాభి స్థానానికి అనుగుణంగా ఉంటుంది అని వర్ణించబడింది. ఈ స్థలాన్ని ముక్తి తలము అనగా మోక్ష స్థలము అని కూడా పిలుస్తారు. రమణ మహర్షి, శేషాద్రి స్వామిగల్, గుగై నమశివాయర్, యోగి రామ్ శరత్ కుమార్ వంటి మహానుభావులు ఈ ఆలయంలో మోక్షాన్ని పొందారు అని విశ్వాసము, భక్తుల నమ్మిక, చారిత్రక ఆధారము. అయితే ఈ ఆలయ నిర్మాణ శైలి అన్నామలై కొండల అడుగు భాగంలో ఉన్నటువంటి 25 ఎకరాలు విస్తీర్ణంలో వ్యాపించి ఉండి, ఆలయ ప్రాకార గోడలు యొక్క పొడవు తూర్పు పడమర వైపున 700 అడుగులుగాను అనగా 210 మీటర్లు, దక్షిణ భాగంలో 1479 అడుగులు అనగా 451 మీటర్లు, ఉత్తర భాగంలో 1590 అడుగులు అంటే 480 మీటర్లుగాను ఉన్నాయి. ఆలయానికి 4 వైపులా అలంకారప్రదమైనటువంటి ప్రవేశ మార్గాలు అనగా ప్రవేశ గోపురాలు కూడా ఉన్నాయి. తూర్పు వైపున గోపురాన్ని రాజగోపురము అని పిలుస్తారు. ఇది అత్యంత ఎత్తైనదిగాను, అలాగే అడుగు భాగము 135 అడుగులు అనగా 41 మీటర్లు ఇంటూ 98 అడుగులు అనగా 30 మీటర్లు అంటే 41 ఇంటూ 30 మీటర్ల యొక్క పరిమాణంలో అతి పెద్దదిగా చెప్పబడినది. దక్షిణ గోపురాన్ని తిరుమాంచన్ గోపురంగాను, పడమర గోపురాన్ని పే గోపురంగాను, ఉత్తర గోపురాన్ని అమ్మన్ గోపురంగాను పేర్కొన్నారు. ఆలయ సముదాయంలో 5 ప్రాకారాలు ఉన్నాయి. ప్రతి ప్రాకారానికి ఒక పెద్ద నంది విగ్రహం కూడా స్థాపించబడినది. చిన్న గోపురాలలో వల్లాల మహారాజు కిలి గోపురాల యొక్క ముఖ్యమైనవిగా 4వ ప్రాకారంలో బ్రహ్మ నన్నీర్ అనే ఆలయము తటాక రూపంలో ఉన్నది. అయితే దేవాలయాల యొక్క గర్భగృహాలు అన్నామలై లింగంలో ప్రతిష్ఠించినటువంటి ప్రధాన గర్భగృహము తూర్పు ముఖంగా ఉంటుంది. ఇది ఆలయ సముదాయంలో అత్యంత పురాతన నిర్మాణాలలో ఒకటిగా చెప్పబడినది. అయితే ఇందులో శివుని వాహనము అయినటువంటి నంది, అలాగే సూర్యదేవుడు యొక్క విగ్రహాలు కూడా ఇందులో కనబడతాయి. గర్భగృహ గోడల వెనక భాగంలో వేణుగోపాల స్వామి అంటే కృష్ణ రూపము, విష్ణువు అవతారం యొక్క మూర్తి కూడా ఇక్కడ కనబడుతుంది. గర్భగృహానికి చుట్టుముట్టి సోమకాంతర్, దుర్గా, చండేశ్వరుడు, గజలక్ష్మి, ఆరుముగ స్వామి, దక్షిణామూర్తి, భైరవుడు, నటరాజు,
లింగోద్భవమూర్తి వంటి అనేక దేవతల యొక్క ప్రతిరూపాలు ఉన్నాయి. దేవతలు విశ్రాంతి తీసుకునే దివ్య కక్ష అయినటువంటి పల్లయైర్ మొదటి ప్రాకారంలో గర్భగృహానికి సమీపంలో ఉన్నది. శివుని సహధర్మచారిణి అయినటువంటి ఉన్నమలై అమ్మై గర్భాలయము రెండవ ప్రాకారంలో ఉన్నది. ఇందులో అమ్మవారిని నిలువుగా నిలిచినటువంటి భంగిమలో చూపిస్తారు. ధ్వజస్తంభానికి ఉత్తరంగా సంబంత పిళ్ళయార్ ఆలయం ఉంది. 4వ ప్రాకారంలో యానై తిరై కొండ పిళ్ళయార్ ఆలయం కూడా ఉన్నది. 1000 స్తంభాల మండపానికి దక్షిణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి చెందినటువంటి చిన్ని ఆలయం ఒకటి, ఒక తటాకం కూడా ఉన్నాయి. శివగంగై తటాకము, ఉత్తరం తీరం వెంట శివగంగై పిళ్ళయార్ ఆలయం కూడా ఉన్నది. ఆలయ సముదాయంలో ఎత్తైనటువంటి మండపాలు కింది భాగంలో ఉన్నటువంటి పాతాళ లింగము అనగా భూగర్భ లింగం వద్ద రమణ మహర్షి తపస్సు చేసినటువంటి పాతాళ లింగము అనగా భూగర్భ లింగం వద్ద రమణ మహర్షి తపస్సు చేసి పరమ జ్ఞానాన్ని పొందాడు అని విశ్వసించబడుతుంది. ఆలయం వెలుపల ప్రాకారంలో ఒక రాతి త్రిశూలం కూడా బహిరంగంగా నిలిచి ఉంటుంది. దీనికి రక్షణ కోసము ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేశారు. ఆలయం వృక్షంగా మగిళా చెట్టును పవిత్రమైనదిగాను ఔషధ గుణాలు కలిగినటువంటిదిగాను భావిస్తారు. సంతానం లేని దంపతులు భక్తిగా చిన్న చిన్న ఊయలలను ఆ కొమ్మలకు కట్టి ప్రార్థనలు చేస్తే సంతానం కలుగుతుంది అని భక్తుల విశ్వాసము. ఆలయ చరిత్రలో కూడా పురాణాలు కూడా చెప్పబడినవి. అయితే ఇక్కడ మంటపాలు దైవాలయ ప్రాంగణంలో అనేక మండపాలు ఉన్నాయి. 3వ ప్రాకారంలో ఉన్నటువంటి 16 స్తంభాల మండపాన్ని దీపిక ఆరంగం అంటే ప్రకాశ మండపం అని పిలుస్తారు. విజయనగర శైలిలో నిర్మించబడినటువంటి తిరుమణ మండపము అనగా వివాహ మండపము ఈ ప్రాకారానికి నైరుతి భాగంలో ఉన్నది. అదే ప్రాకారంలో ఉన్న ఇలవెనిల్ మండపము అంటే వసంత మండపము. దీనిలో కలహతీశ్వర ఆలయము, దేవాలయ కార్యాలయము అంటే దేవాలయానికి సంబంధించినటువంటి ఆఫీసు ఉన్నాయి. 4వ ప్రాకారంలో వల్లాలుడు స్థాపించినటువంటి 6 అడుగుల ఎత్తైనటువంటి నంది విగ్రహంతో కూడినటువంటి ఒక మండపం కూడా ఉన్నది. 5వ బాహ్య ప్రాకారంలో విజయనగర కాల్యాంతంలో నిర్మితమైనటువంటి 1000 స్తంభాల మండపం కూడా ఇక్కడ ఉన్నది. ఈ మండపంలో స్తంభాల మీద సింహం శరీరము, ఏనుగు తల కలిగినటువంటి పౌరాణిక ప్రాణి, దాన్ని యాళి అంటారు. ఆ యాళి యొక్క చిత్రాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. అరుణగిరినాథన్ మండపము కళ్యాణలింగ సుందర ఈశ్వర మండపానికి కుడివైపున ఉన్నది. వల్లాల గోపురానికి వెళ్లే రాయి మెట్ల ఎడమవైపు గోపుర తిలయనార్ ఆలయం కూడా ఇక్కడే ఉన్నది. అయితే ఇక్కడ పూజలు ఉత్సవాలు ఎలా జరుగుతాయంటే ఈ దేవాలయంలో పూజారులు ప్రతిరోజు 6 సార్లు పూజలు చేస్తారట. ఆచార కర్మలు అవి ఉదయం 5:30కి కాలై పన్ని, ఉదయం 8 గంటలకి కాలై వళివాడు, ఉదయం 10 గంటలకు నడుంచామ వళిపాడు, సాయంత్రం 6 గంటలకి మాలెప్పన్, రాత్రి 8 గంటలకు ఇరండాల్ కాళై పని, రాత్రి 10 గంటలకు ఇరుప్పవని జరుగుతాయి. ప్రతి పూజలో కూడా 4 దశలు ఉంటాయి. తిరుమంజనం అంటే పవిత్రమైన స్థానము, అలంకారము అంటే స్వామివారి అలంకరణ, నైవేద్యము అంటే స్వామివారికి ఆహార సమర్పణ, దీపారాధన అనగా దీపాలను ఊపడము. ఈ విధులు అన్నామలయ్యార్లో ఉన్నమ్ములై అమ్మన్ ఇద్దరికి జరుగుతాయి. పూజల్లో నాగస్వరము వాయిద్యం అన్నమాట అది, దాన్ని తవిల్ అంటే తాళవాయిద్యము, ఈ 2 సంగీతాల మధ్య స్వామివారికి సేవలు జరుగుతాయి. పూజారులు వేదాలు చదువుతారు. భక్తులు దేవాలయ ధ్వజస్తంభం ఎదుట సాష్టాంగ నమస్కారం చేస్తారు. సోమవారాలు అనగా సోమవారము, శుక్రవారము ఈ 2 వారాల్లో ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తారు. అలాగే ప్రదోషము, అమావాస్య, పౌర్ణమి, చతుర్దశి, కిరుతిగై రోజుల్లో కూడా
ప్రత్యేకమైన సేవలు పూజలు జరుగుతాయి. ఈ ఆలయంలో సంవత్సరమంతా వివిధ హిందూ పండగలు ఘనంగా జరపబడతాయి. ప్రతి సంవత్సరము 4 ప్రధాన పండగలను తిరువిళిగా నిర్వహిస్తుంటారు. వీటిలో అత్యంత ప్రముఖమైన ముఖ్యమైన పండగ 10 రోజుల పాటు తమిళ నెల ప్రకారము అనగా నవంబరు, డిసెంబరు, కార్తికేయలో జరుగుతూ ఉంటుంది. అయితే ఈ ఉత్సవము చిట్ట చివరిగా కార్తీక దీప వేడుకతో ముగుస్తుంది. దీపం పండుగ సమయంలో అన్నామలై కొండ శిఖరం మీద టన్నుల కొద్దీ నెయ్యితో నింపబడినటువంటి భారీ కలశంతో ఒక దీపాన్ని వెలిగిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున వేలాది భక్తులు అన్నామలై కొండకు చేరుతారు. కొండ చుట్టూ ఉన్న ఆలయ చెరువులు, ఉపాలయాలు, స్తంభ మండపాలు, జలధారలు, గుహలలో వివిధ నైవేద్యాలు సమర్పించబడతాయి. చిత్ర పౌర్ణమి రోజున దేవతలను ఊరేగింపుగా తీసుకువెళ్లేందుకు 5 చెక్క ఆలయ రథాలను ఉపయోగిస్తూ ఉంటారు. గిరి ప్రదక్షిణ ఇది అత్యంత ప్రముఖమైనది. ఈ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చెప్పులు లేకుండా చేయాలి. గిరి ప్రదక్షిణలో 8 లింగాలు ఉంటాయి. అవి తప్పక దర్శించుకోవాలి. ఇంద్రలింగము, అగ్నిలింగము, యమలింగము, నైరుతి లింగము, వరుణలింగము, వాయులింగము, కుబేరలింగము, ఈశాన్యలింగము, వీటితో పాటు సూర్య చంద్రలింగాలు కూడా ఉన్నాయి. బరువు ఎక్కువగా ఉన్న వాటిని మీ కూడా తీసుకువెళ్ళకూడదు. గిరి ప్రదక్షిణ 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఉదయం పూట గిరి ప్రదక్షిణ చేయడము చాలా కష్టము. 9 లోపల ముగించుకోవడం మంచిది. గిరి ప్రదక్షిణ పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు. ఖచ్చితంగా పౌర్ణమి రోజు చెయ్యాలి అనే నియమము ఎక్కడా ప్రస్తావించలేదు. శివుడు బోళాశంకరుడు నిశ్చల భక్తితో శివుడి మీద మనస్సు పెట్టి పౌర్ణమి రోజు చేసినట్టే మిగిలిన రోజులు కూడా చేస్తే తత్సమానమైన ఫలితం వస్తుంది. అరుణగిరి ప్రదక్షిణను మొదలుపెట్టాక ఎలాంటి కోరికలు కోరరాదు. ప్రదక్షిణ నిష్క్రమం అయ్యాక కొనసాగించాలి. చిల్లర తీసుకువెళ్లడం మర్చిపోవద్దు. గిరి ప్రదక్షిణలో నేరుగా శివాలయం ఉంది. దాన్ని కర్ణ శిఖరానికి ఎదురుగా శివాలయము ఉంటుంది. నిత్యానంద స్వామి ఆశ్రమం పక్కనే ఉంటుంది. భక్త కన్నప్ప ఆలయం కూడా పక్కనే ఉంటుంది. గిరి ప్రదక్షిణ ప్రతిరోజు చేస్తారు. అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తల మీద టోపీ లాంటివి ఏవి ధరించకూడదు. అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి. అది అన్నామలై దేవాలయంలో శివలింగం సాక్షాత్తు బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినది. గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చేయడంతో పాటు ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాకుండా నిదానంగా స్వామివారి నామస్మరణ చేస్తూ ఆ స్వామివారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొందండి. గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూదిని ప్రసాదంగా ఇస్తారు. అది తప్పనిసరిగా తీసుకోండి. అన్ని లింగాల్లోకెల్లా నైరుతి లింగం కొంచెం శక్తివంతమైనది. కావ్యకంఠ గణపతి మహాముని అక్కడ నిరంతరం తపోధ్యానంలో ఉండేవాడు. అక్కడ కొద్దిసేపు కూర్చుని శివనామస్మరణ చేస్తూ ధ్యానం చేసుకోండి. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో స్వామి నాకు ఏదిస్తే నేను ఆనందంగా ఉంటానో నాకు అది ప్రసాదించు అని మాత్రమే కోరుకోవాలి. గిరి ప్రదక్షిణ మొత్తము శివనామస్మరణ చేస్తూ, గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే 10 లోపు పూర్తి చేసుకోండి. సాయంత్రం 4 గంటల తర్వాత మళ్ళీ మొదలు పెట్టవచ్చు. గిరి ప్రదక్షిణలో సంతానం కోసము వివాహం కానివారు ప్రదక్షిణలో కనుక పాల్గొంటూ దూర్వాస మహర్షి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు. ఆ తాడు అక్కడ అమ్ముతూ ఉంటారు. అది ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అంటారు. ఈ విషయం భక్తులు మర్చిపోకండి. సంతానం కోసం, వివాహం కోసం ప్రయత్నం చేసేవారు ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోండి. గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ, ఓం అరుణాచల శివ అని శివనామస్మరణ చేస్తూ వెళ్ళాలి. గిరి ప్రదక్షిణ కేవలము మనకు ఎడమ వైపున మాత్రమే చెయ్యాలి. ఎందుకంటే కుడివైపు దేవతలు, సిద్ధులు అదృశ్య రూపంలో గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు కాబట్టి వారికి ఎదురుగా వెళ్ళడం కానీ, వారితో సమానంగా నడవడం కానీ ఇలాంటి తప్పిదాలు అస్సలు చేయకూడదు. గిరి ప్రదక్షిణ చేసి రూమ్ కి రాగానే కాళ్ళు కడుక్కోవడం వంటివి అస్సలు చేయకండి. ఉన్న ఫలితం పోతుంది. కాసేపు అరుణాచల శివ నామస్మరణ చేసి భక్తితో మనస్సులో స్వామివారి స్మరణ చేసినప్పుడు విశ్రాంతి తీసుకుని అప్పుడు మీరు మిగతా పనులు మొదలుపెట్టినట్టయితే ఈ అరుణాచలం ప్రదక్షిణ యొక్క సంపూర్ణ ఫలితము, ఆ స్వామివారి యొక్క దర్శన భాగ్యము కూడా సంపూర్ణంగా కలుగుతుంది. ఆ అరుణాచల శివుడి యొక్క సంపూర్ణ కటాక్షము ప్రేక్షకులు అందరికీ కలగాలి అని కోరుకుంటూ తప్పనిసరిగా అరుణాచల దర్శనం చేసుకోండి. అరుణాచల శివ, అరుణాచల శివ, అరుణాచల శివ.